హాయ్, నేను మీ డాక్టర్ సతీష్ కుమార్ సెల్లా, చీఫ్ డెంటల్ సర్జన్ ఆఫ్ ధనలక్ష్మి డెంటల్ క్లినిక్, శ్రీకాకుళం. సో నాకు చాలామంది పేషెంట్స్ అడుగుతారు బ్రషింగ్ అనేది ఎలా చేయాలి అనేది. నేను వాళ్ళందరినీ చూసి వాళ్ళు చేసే పద్ధతి నేను అడుగుతాను. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు చాలా అడ్డంగా బ్రష్ని అరగదీస్తూ బాల్ మీద చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే పన్ను అరిగిపోతుంది, తద్వారా పన్ను యొక్క పొరలు కూడా అరిగిపోతాయి. దానివల్ల మనం పళ్ళు చల్లగా వేడిగా ఏమైనా తినేటప్పుడు పళ్ళు చలుస్తుంటాయి. సో వీళ్ళందరికీ నాకు వచ్చిన పేషెంట్స్ని అయితే నేను టీచ్ చేయగలను, కానీ ఈ వీడియో ద్వారా మిగిలిన వ్యూవర్స్కి కూడా నేను బ్రషింగ్ అనేది ఏ విధంగా చేస్తే మంచిది, ఏ విధంగా చేస్తే మన పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి, తద్వారా పళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది మనం రెగ్యులర్గా వాడే బ్రష్. సో ఎప్పుడైనా మనం ఈ బ్రష్ అనేది స్మూత్గా ఉండేటట్టు చూసుకోవాలి, మరీ హార్డ్గా ఉండకూడదు అన్నమాట. ఓకే, సో ఇది మన డమ్మీ పళ్ళ సెట్ అన్నమాట. దీని మీద నేను బ్రష్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకు. మన ఈ బ్రష్ ఉంది కదండి, ఈ పళ్ళు ఉన్నాయి, చిగుళ్ళు ఉన్నాయి కదా, ఈ ఎరుపుగా ఉన్నదంతా చిగుళ్ళు అన్నమాట. ఈ పళ్ళు మీద మనం ఈ బ్రష్ని అనేది 45 degrees యాంగిల్లో ఇలా పళ్ళ మీద పెట్టి, పళ్ళకి చిగుళ్ళకి మధ్యలో పెట్టి ఇలా కిందకి, ఓకే, అలాగే కింద పళ్ళకి సేమ్ 45 degrees యాంగిల్లో బ్రష్ పెట్టి ఇలా మీదకి. సో మనకి ఈ విధంగా మోషన్ వస్తుంది అన్నమాట. ముందు పళ్ళకి ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మనకి వెనక పళ్ళు ఉన్నాయి కదా, సో సేమ్ అలాగే బ్రష్ పెట్టుతూ 45 degrees యాంగిల్లో జస్ట్ ఇలాగా ఇలాగా ఇలాగా. సో సైమల్టేనియస్గా అప్పర్ అండ్ లోవర్ రెండు పళ్ళను కూడా మనం ఒకేసారి ఇలా బ్రష్ చేసుకోవచ్చు. అలాగే మరి ఒక పక్క. సో ఇవి చేసిన తర్వాత మనం ఈ పళ్ళు నవిలే పోర్షన్ ఉంది కదా, పంటి తాలూకా మీదను కూడా మనం బ్రష్ని ఈ విధంగా బ్రష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్రష్ చేసుకోవడం వల్ల మనం తినే ఆహారం ఏమైనా సందుల్లో ఇరికిపోయినా కూడా మనకి ఆహారం సులువుగా బయటకు వచ్చేస్తుంది. అలాగే మీద పళ్ళకు కూడా అదే విధంగా మనం బ్రష్ చేసుకుంటాం. సో ఈ విధంగా చాలామంది ఏం చేస్తారంటే మనకి ఇలా అడ్డంగా పాముతారన్నమాట. ఈ అడ్డంగా పావడం వల్ల ఏమవుతుందంటే పంటి తాలూకా పొర ఎనామిల్ అనేది అరిగిపోయి పళ్ళు మనకి సలుపు కలిగిస్తారు. సో ఈ విధంగా మనం బ్రష్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ వాడే బ్రష్ 3 నెలలకు ఒకసారి చేంజ్ చేసేస్తాం.